హాయ్ అండి. నేను మీ రేణు ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి. ఇక్కడ ఉన్న బైక్స్ ఏమో ఒకటి మా హస్బెండ్‌ది, ఇంకా వాళ్ళ బ్రదర్‌ది అనమాట. ఇంకా గల్లీలో అయితే పోచమ్మ టెంపుల్ అయితే ఉంటది. సో, ఫైనల్లీ అయితే ఈరోజు హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. మీకు చూపించబోతున్నాను మా ఇల్లు ఎలా ఉందనేది. ఇది ఎంట్రన్స్ అనమాట. సో, గల్లీ చూపిస్తే కొంచెం మీకు ఐడియా ఉంటది అని నేను చూపిస్తున్నానండి. సో, చెట్లయితే చాలా బాగుంటాయండి. ఎంట్రన్స్‌లోనే చాలా ట్రీస్ అయితే ఉంటాయి గ్రీనరీగా. నాకు చెట్లంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంటున్నామండి. ఇంకా స్టెప్స్ ఎక్కగానే అక్కడ ఒక మనీ ప్లాంట్స్ అయితే అక్కడ ఉంటదనమాట ఒకటి చెట్టు. ఇంకా ఇక్కడ కూర్చొని నేను అప్పుడప్పుడు ఫోటోస్ అయితే దిగుతాననమాట. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటే స్టెప్స్ మీద అయితే కూర్చుంటాం. చాలా రోజులైంది అసలు నేను ఫుల్ వీడియోస్ పెట్టక. అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫుల్ వీడియోస్ కూడా చేయట్లేను. పాప వల్ల అస్సలు అవ్వట్లేదండి. సో, ఇప్పటి నుంచైనా ఫుల్ వీడియోస్ తీయడానికైతే ట్రై చేయాలనుకుంటున్నాను. ఇది ఇంకా మా ఇల్లు ఎంట్రన్స్‌లో అనమాట. సో, ఇక్కడ సైడ్ అయితే ఆహ్, ఇది ఎంట్రన్స్. అక్కడ చిన్న గేట్ అయితే ఉంటది. ఇంకా ఇక్కడైతే స్టెప్స్ మీద అయితే మనీ ప్లాంట్స్ అయితే పెట్టానండి. అంతకుముందు చాలా చెట్లు ఉండే కానీ చచ్చిపోయినాయి అనమాట. రోజ్ చెట్లు. నేను డెలివరీ అయితే అప్పుడు పట్టించుకోలేదనమాట. ఇక్కడ కార్నర్‌లో అయితే జాడికట్ట, ఇంకా ఇల్లు తుడిచేవన్నీ అయితే ఇక్కడ డస్ట్‌బిన్ అవన్నీ అయితే పెట్టేసుకుంటాను. అక్కడ చెప్పులు కూడా. ఇంకా ఇక్కడ గల్లీలో అయితే మల్లిగ కూడా ఆడుకుంటదనమాట. ఇక్కడ దండంలో అయితే వర్షం వచ్చినప్పుడు ఇక ఇంటి ముందైతే ఆరేసుకుంటాం అయితే బట్టలు. సో, ఎంట్రన్స్ అయితే ఇలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి హోమ్ టూర్ చేద్దామని. సో, ఫైనలీ అయితే ఈరోజు అయితే మా ఇల్లు అయితే ఎలా ఉంది అని చూపించబోతున్నాను. మరి ఓన్ హౌసా రెంట్ హౌస్ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. సో, చాలా రోజుల నుంచి తీద్దాం అనుకున్నాను. రీసెంట్గా అయితే రూమ్ అయితే షిఫ్ట్ అయినాం అనమాట. సో, పాప పుట్టిన దగ్గర నుంచి ఒక 2 రూమ్స్ అలా చేంజ్ కావాల్సి వచ్చింది. సో, ఎందుకంటే కొంచెం మాకు రూమ్స్ అనేది అడ్జస్ట్ కాలేదు. సో, ఫైనలీ అయితే మాకు రూమ్ అయితే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో, అందుకని రూమ్ అయితే నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, చూసేయండి అండి. ఫస్ట్ హాల్ అనమాట. సో, హాల్ అయితే నా ఫేవరెట్. సో, హాల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది. ఇంకా మా నియర్ పాప ఆడుకోవడానికి కూడా మా స్పేస్ ఉంటుంది అనమాట. సో, అందుకని ఎక్కువ అయితే ఇక్కడనే స్పెండ్ చేస్తాం. నియర్ పాప ఇదైతే కూర్చోవడానికి నార్మల్గా. ఇంకా ఇక్కడ టీవీ అయితే ఇక్కడ అయితే పెట్టుకున్నాం అనమాట. సో, ఈ టేబుల్ అనేది అడ్జస్ట్మెంట్ ఉండడం కోసం. ఇదైతే మా పెళ్ళైన కొత్తగా ఫస్ట్ అయితే మేము టీవీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సౌండ్ బాక్స్ కూడా తీసుకున్నాం. మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. సోనీ కంపెనీ అయితే తీసుకుండు. సోనీ ఇష్టం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే వచ్చేసి ఇవి నా ఫొటోస్. ఇంకా నాకు ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో, అన్ని మెమొరబుల్గా అయితే నేను చూసుకోవాలనుకుంటా. ఇంకా ఫొటోస్ కూడా అయితే చాలా పిచ్చి నాకు. అన్నీ నేను మెమొరీగా అయితే తీసుకోవాలనుకుంటా. కానీ ఫ్రేమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ కొంచెం వాల్స్ అయితే కొంచెం కొట్టడం మూలలు అయితే కొట్టొద్దని ఆపేసినాం అనమాట. సో, పైన ఫ్రేమ్స్ అయితే అది మా హస్బెండ్ నావి పిక్స్ అండి. ఇంకా ఇదేమో నా బర్త్డేకి మా ఆయన నాకు గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట. సో, అన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఇంకా ఇదేమో అత్తమ్మ, మా ఆయన వాళ్ళ బ్రదర్, ఇంకా మా మ్యారేజ్ ఫోటో ఫ్రేమ్ అది. ఇంకా లియ పాపకి కావాల్సిన సంబంధించినవి ఇక్కడ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అన్ని కొన్ని పడేసాం అనమాట. సో, ఇక్కడైతే ఆ లియ పెట్టి అట్లా గుర్తుగా అయితే ఉంచుకున్నాం అనమాట. ఇంక ఇది నా మ్యారేజ్ కాకముందు చిన్న ఫోటో ఫ్రేమ్స్ అనమాట. నాకైతే చాలా అంటే చూడండి, నేను అప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాను. ఒక ప్రెగ్నెన్సీలో అయితే లావయ్యాను అనమాట. ఇంకా ఇది గంగోత్రి మా సిస్టర్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఇది నా బర్త్డేకి ఇచ్చింది అనమాట. ఇంకా ఇది కూడా ఇచ్చిందనమాట. సో, నా శ్రీనాథ్ ఇంకా మా హస్బెండ్ నేమ్ నాదనమాట. కాకపోతే నా హెడ్ అయితే పోయిందండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అది చూసినప్పుడు అట్లా మెమొరీ అయితే ఉంచుకున్నాను. ఇది కూడా మా గంగోత్రినే ఇచ్చిందనమాట. నాకు క్యూట్. ఇంకా ఇవైతే మా మొబైల్స్ తీసుకున్న బాక్స్ అనమాట. సో, ఇందులో ఏదన్నా ఐటమ్స్ అయితే వేసుకుంటాం. సో, అట్లా గుర్తు కోసం అని ఉంచుకుంటాం. ఇంకా ఇవన్నీ ఇదేమో ఇది లియ పుట్టినప్పుడు ఫస్ట్ మంత్ ఉన్నప్పుడు మేము తీసుకొచ్చినాం అనమాట. ఇంకా కారు ఇవన్నీ లియ బొమ్మ, లియ జూమ్ చెప్తాను, లియ ఫోన్ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సో,
సో ఇక్కడ ఇదేమో మా ఫోటో ఫ్రేమ్. ఇది ఎక్కడ ప్లేస్ ఎక్కడ? ఈ ఫోటో అయితే మేము నార్మల్గా వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్లో అయితే తీసుకున్నాం అనమాట. సో నచ్చింది, అక్కడ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాం. 200 అలా వాడింది అనమాట. ఇది ఇక్కడ ఫొటోస్ అన్నీ. ఇది కూడా మా అన్నయ్య అయితే ఫోటో డిజైనర్ కాబట్టి నాకు ఇది చేసిండు అనమాట. సో చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. అట్లా కొన్ని నా మెమొరీస్ అయితే అట్లా ఉన్నాయన్నమాట అందులో. ఇంకా ఇక్కడ నా లియా పాప అయితే బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బాల్ అయితే లియా ఇంట్లోనే రెగ్యులర్గా ఆడుకుంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. మేము చాలా ఇష్టంగా అయితే చేసుకున్నాం. సో ఈ ఫోటో అనమాట. ఇంకా ఫొటోస్ కూడా చేయించుకోవాలి. ఒక ఫోటో అయితే మెమొరీగా ఉండడానికి అయితే మేమైతే పెట్టుకున్నాం. ఇంకా ఇది మా అన్నయ్య అయితే నాకు ఇచ్చిండు అనమాట గిఫ్ట్గా. సో ఇది మా మ్యారేజ్ పిక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ క్యాలెండర్ కూడా వచ్చిందనమాట. ఇంకా లియా పాప ఇదేమో మా మ్యారేజ్కి అయితే గిఫ్ట్ వచ్చిందనమాట. ఇంకా ఇదో లియా పాప బర్త్డే షూట్ ఫోటో ఫ్రేమ్. అది మా హస్బెండ్కి చాలా నచ్చిందని తీసుకొచ్చుకుండు. ఇంకా ఈ ఫోటో కూడా. సో ఈ ఫోటో అయితే మా మ్యారేజ్ ఫోటో అనమాట. సో నాకు చాలా అంటే చాలా నచ్చి అయితే ఫ్రేమ్ అయితే చేయించుకున్నానండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇదేమో ఇది కూడా మా హస్బెండ్కి మ్యారేజ్కి అయితే గిఫ్ట్ వచ్చిందనమాట, వాచ్. ఇంకా ఇందులో అయితే మా అక్క వాళ్ళ కూతురు అండి, చిన్న పాప. ఇంకా అందులో అయితే నా ఫోటో ఇంకా మా మ్యారేజ్ ఉంటుందన్నమాట. కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు అప్లై చేయడానికి కోసం అని ఫోటో కాపీస్ అని తీసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇక్కడైతే పౌడరు, ఇంకా నేను లిప్స్టిక్ ఇవన్నీ రెగ్యులర్గా వాడేటి అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. లోపలైతే నా జ్యువెలరీ అంతా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే పెడతానండి. ఇంకా మా పాపవి అన్నీ నావి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము ఫేస్ వాష్ అనేది చేసుకుంటాము. ఇంకో అది స్టోర్ రూమ్ అనమాట. సో మాదైతే ఇంకా ఇక్కడైతే ఫేస్ వాష్ అయితే చేసుకుంటామండి. ఇందులో అయితే మా బ్రషెస్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇదైతే మా లియా పాపదనమాట. సో టూత్ బ్రషెస్ అయితే ఇక్కడ ఉంటాయి. అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ ఎవ్రీ టైం నేనైతే కిచెన్లోనే ఉంటానండి. సో ఈ టైంలో అసలు ఎనీ టైం అమ్మాయిలు కూడా కిచెన్లోనే ఉంటారు కదా. సో ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడైతే ఓపెన్ కిచెన్ అయితే లేదు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇదేమో గ్యాస్ పండ. ఇదేమో గ్యాస్ అనమాట. మా పెళ్ళైన కొత్తల నుంచి మేము ఫస్ట్ తీసుకున్నాం బటర్ఫ్లై. నాకు చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాం అనమాట. నాకు చాలా నచ్చింది గ్లాస్ది. ఇంకా ఇక్కడైతే ఈ పైన వచ్చేసి ఏదైనా ఐటమ్స్ ఉంటే బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నామండి. సో ఇక్కడైతే ఇంకా మీకు తెలుసు కదా, ఇవన్నీ సంబంధించిన ఐటమ్స్, పోపు దినుసులు అవన్నీ, పసుపు. ఇంకా ఇక్కడైతే ఇవి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ సైడ్ ఏమో ఇంకేదైనా సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ బాక్స్లో అయితే వేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే మా టీ కప్స్ అనమాట, గ్లాసులు ఇవన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇదైతే మాకు ఇంకోటి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను గిన్నెలు ఇవన్నీ మనకి కర్రీ వండుకోవడానికి, రైస్ కుక్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా సామాన్లు కూడా పైన కట్టన్లు అయితే అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. సో మా పిల్లలే కొత్తగా సామాన్లు అయితే ఉన్నాయి కదా, అక్కడ అన్నీ పైన పెట్టేసామండి. ఇక్కడ వేసే రైస్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఇంకా వాటర్ క్యాన్ అనమాట, ఇంకొక బిందె. అప్పుడప్పుడు వాటర్ పట్టుకుంటాం డే బై డే. ఇంకా ఇక్కడైతే రైస్ అనమాట, రేషన్ రైస్ కొన్ని అలా. ఇక కొన్ని చైర్స్ అయితే ఇవైతే ఉన్నాయి, మిగతా అయితే వేరే దగ్గర పెట్టాము. ఇదైతే కర్రీస్, కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటామండి. సో అప్పుడప్పుడు ఇక్కడ నిల్చొని కూడా టీ కాఫీ అయితే తాగుతాం అనమాట. సో ఇంకా ఇక్కడ కూర్చొని అయితే ఫుడ్ కూడా తింటాము. సో బాగుంటుంది అనమాట. మా పాప అయితే పడుకుందండి, లేకపోతే మస్తు అల్లరి చేస్తుండే. సో వీడియోలో అయితే కనిపిస్తుంది అనుకున్నా, బట్ కనిపించట్లేదు. తనకైతే
టీవీ అయితే అసలు చూస్తుంది అనమాట. యాడ్స్ వస్తే చాలు ఎక్కడున్నా ఈ రూమ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇంకా మా దేవుని అయితే మీకు చూపించాలని అనుకుంటున్నానండి. సో ఇదైతే లాస్ట్ టైం అయితే మాకు దేవుని రూమ్ అయితే సపరేట్గా ఉండేది. ఇప్పుడైతే హుడ్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. సో మా దేవుడు నరసింహస్వామి చూసేయండి. మా దేవుని ఇక్కడ పైన అయితే ధూప్ స్టిక్స్ ఆయిల్ అవన్నీ ఇక్కడైతే పెట్టుకుంటున్నామండి. సో ఇది రాయి కొబ్బరికాయ ఉండేదన్నమాట. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్నామండి. సో 5 years అవుతుందన్నమాట, 5-6 years. సో ఇది కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాం. మా మినీ ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ అని ఇందులో ఓన్లీ వెజిటేబుల్స్, మిల్క్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇందులో అయితే నా ఫేవరెట్ ఎనీ టైం అయితే చాక్లెట్ అయితే ఉంటుంది. మొన్న మా దివాళికి అయితే మా హస్బెండ్ నాకైతే ఇచ్చిందనమాట. సో మంత్లీకి ఒకసారి అయితే ఖచ్చితంగా తింటాను నేను. చాక్లెట్ అయితే నా ఫేవరెట్. ఇంకా కిచెన్ అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయింది ఇక్కడ ఉంది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే మా మ్యారేజ్కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇచ్చిరంట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే చేసిరనమాట. ఇక నేను కొత్తది కూడా ఏం తీసుకోలేదు. ఇంకా నా జ్యువెలరీ మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతానండి. ఫుల్ వీడియో చూడండి. ఇక్కడైతే ఫేస్ వర్క్ చేసుకునే సింక్. ఇదైతే ఇంకో బెడ్రూమ్ అనమాట. అది స్టోర్ రూమ్. మేమంతా వాడుకుంటలేము అనమాట. ఏమైనా ఐటమ్స్ ఉంటే అది వేస్తాం. అయితే సోఫాలు అవన్నీ ఉండే, కానీ మాకు ఇట్లా రూమ్ షిఫ్ట్ అయినప్పుడని 2 years బ్యాకే అమ్మేసినాం అనమాట. సో కొంచెం అయితే ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇంకా ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉంటుందండి. సో ఇది నేను మళ్ళీ ఏవో అయితే వాడుకుంటాం. ఇంకా ఇది బెడ్రూమ్. ఇది మా బెడ్రూమ్ అండి. అసలు ఎక్కువ అయితే మేము హాల్లోనే ఉంటాం. మా లియ కోసం టీవీ అక్కడే అన్నీ ఉంటాయి, అక్కడే పడుకుంటాం. కాబట్టి ఇదైతే మా బెడ్ మంచం అస్సలు వాడట్లేమండి మేమైతే. మా లియ పుట్టినాక మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తను చూడాలనేసి తీసుకొచ్చుకున్నాం అనమాట ఆ వాల్పేపర్ పోస్టర్. ఇంకా ఈ బెడ్ మీద అయితే అసలు మేము చాలా మ్యారేజ్ అయిన 2-3 years అయితే వాడినాం. తర్వాత అస్సలు వాడలేదు. పాప ఇక పాకడం స్టార్ట్ చేసిన కానీ కిందనే ఉంటున్నాం అనమాట. కిందనే పడుకుంటున్నాం. అట్లా ఎప్పుడో అప్పుడైతే వస్తాం అనమాట. ఇక్కడైతే బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటామండి. ఇంకా ఇక్కడైతే బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇటువ కూడా ఉండేయండి బట్టలు, అందులోనే పెట్టుకునేటోళ్ళం. కాకపోతే రూమ్ వెకేట్ అయ్యేటప్పుడు కొంచెం పెళ్ళైన కొత్తలో చిన్న రూమ్ తీసుకున్నాం అనమాట. అప్పుడు కొంచెం ఇబ్బంది కావడం వల్ల సో ఇంటికైతే పంపించినాం అనమాట. సో మళ్ళీ ఎప్పుడైనా తీసుకొద్దామని అనుకున్నాం. బట్ ఇక ఊర్లోనే ఉంచుదాంలే అని ఇక తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే నా శారీస్ అవన్నీ మీకైతే వీడియో అయితే చూపిస్తాను. శారీ కలెక్షన్, పట్టు శారీ, డైలీ కలెక్షన్, ఇంకా మా పాప డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయండి. మంత్లీ చేసిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఓన్లీ కర్టన్స్, ఇంకా విండోస్ అయితే ఉన్నాయండి. ఇంకా దోమలు వస్తాయి కదా, దోమలది అది కూడా ఉందన్నమాట. ఇంకా పైన అయితే ఎక్కువ సామాన్, చాలా సామాన్ ఉండేనండి. ఇంకా కొన్ని పడేసినాం అనమాట. ఇంకా పైన సామాను, బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది వాష్రూమ్ అండి. ఇది మా హస్బెండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే యూజ్ చేసుకుంటారు అనమాట, నేను వాడను. ఇంక ఇదైతే కూలరు. మలిహ బాబు కోసం స్పెషల్గా అయితే తీసుకున్నాం. అసలు మీ కూలర్ కూడా వాడే వాళ్ళం కాదు, కానీ ఇక సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే ఇడిచిన బట్టలు అయితే ఇందులో అయితే వేసుకున్నామండి. ఇంకా చాలా పైన మాత్రం మా పాపది వాకరు, ఇంకా టీవీ కవర్స్, అందులో అయితే ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఉంటే అందులో అయితే పెట్టేస్తాం అనమాట. సో అక్కడ స్పేస్ ఉంది. సో అందుకని కింద అయితే పాప ఓకే ఇప్పుడు పాకట్లేదు, ఇప్పుడు పాప నడుస్తుంది కాబట్టి వాకర్తో పని లేదని పైన పెట్టేస్తాం. ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా లేదనమాట. సో లాస్ట్ మంతే నాకు మా హస్బెండ్ అయితే మొబైల్ అయితే గిఫ్ట్ ఇచ్చింది కదా, నేను వాషింగ్ మిషన్ తీసుకొస్తాడు అనుకున్నా, బట్ మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది టెర్రస్కి వెళ్ళే స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ మీద అయితే కొన్ని మనీ ప్లాంట్స్, ఇంకా కొన్ని అయితే పెట్టుకున్నానండి. ఇంతకుముందు అయితే రోజ్ చెట్లు అయితే చాలా ఉండేదన్నమాట. చచ్చిపోయినా నేను డెలివరీ అయిన తర్వాత పట్టించుకోక, సో వాటర్ పోయిక చచ్చిపోయినాయి అనమాట. ఇదేమో పైన టెర్రస్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోరు, ఇంకా పక్కన కూడా ఎవ్వరు ఉండరు.
సో మేమే ఉంటాం కాబట్టి సో మేము కూడా యూజ్ చేసుకుంటాం అనమాట. సో పైన అయితే అప్పుడప్పుడు మా పాపను తీసుకొని వచ్చి ఎండకట్లా కూర్చోబెడతా. ఇంకా బట్టలు కూడా ఇక్కడనే ఆరేసుకుంటాం అనమాట. పక్కనైతే వెంకటేశ్వర స్వామి అయితే గుడి అయితే ఉంటుందండి. ఇటు పక్కన గుడి ఉంటుంది, ఇంకా కిందనేమో పోచమ్మ టెంపుల్ ఉంటుంది. పైన అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, బాగుంటుంది చుట్టుపక్కన కూడా. సో టెర్రస్ ఎలా మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫైనలీ అయితే మాదైతే ఓన్ హౌస్ అయితే కాదు, రెంట్ హౌసే అనమాట. సో మీ అందరికీ మా ఇల్లు ఎలా ఉంది అని కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఊర్లో అయితే ఇల్లు అయితే కడుతున్నామండి. సో ఇక్కడైతే మాకైతే ఓన్ హౌస్ అయితే లేదు. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను ఇక్కడైతే ఏదైనా ఇల్లు ప్లాన్ ఉంటే చేయొచ్చు, చెప్పలేము. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.